అందరికీ నమస్కారం అండి. బాగున్నారా అందరూ? ఆల్ గుడ్. ఓకే. ఈరోజు మన టాపిక్ మీకు కొంచెం సైంటిఫిక్గా ఉంటుందేమో అనిపిస్తుందేమో. సైన్స్ తోటి అంటే అంతకుమించి దానికి పర్యాయ పదాలు పెద్దగా వాడడానికి ఉండదు. కాస్త సైంటిఫిక్ వర్డ్సే. కాకపోతే ఏంటంటే చాలా సహజంగా జరిగే చర్యలన్నీ కూడా ఈరోజు మనం చెప్పుకునే వాటితో మాత్రమే జరుగుతాయి అన్నమాట. మనలో జరిగే ప్రతి చర్య, ప్రతి భావోద్వేగం, సహజమైన చర్య, అసహజమైన చర్య అంటే అనుకోకుండా వచ్చే పరిమాణాల వల్ల జరిగేవి, నిత్య జీవనశైలి జరుగుతున్నవి అన్నీ కూడా ఇవన్నీ జరగడానికి మన శరీరంలో కొన్ని రియాక్షన్స్ కారణం అనమాట. ఆ కొన్ని కెమికల్ రియాక్షన్స్ కారణం. ఆ కెమికల్ రియాక్షన్స్ ఎట్లా జరుగుతాయి, వాటిని ఎవరు నియంత్రిస్తారు, అసలు ఆ కెమికల్స్ని ఏమంటారు, ఆ కెమికల్స్ ఒకవేళ బ్యాలెన్స్డ్గా లేకపోతే శరీరంలో ఎటువంటి అస్వస్థత వస్తుంది, ఆ శరీరంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాము, ఇదివరకు ఎప్పుడు మనం వినిపించని ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎందువల్ల వస్తున్నాయి అనే టాపిక్ ఈరోజు మనం నేర్చుకుంటామండి. ఈరోజు మన టాపిక్ ఏంటి, హార్మోన్స్ని తెలుగులో ఏమంటారో నిజంగా నాకు తెలియదు, వెరీ సారీ. అంటే వాటి హార్మోన్స్ అన్నిటిని రెగ్యులేట్ చేసే సిస్టమ్ని ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు, అంటే వినాళ గ్రంథులు అంటారు అనమాట. అంటే ఈ కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువ క్వాంటిటీలో మీ రక్తంలో రిలీజ్ అవడంతో మన లోపల అన్ని చర్యలు జరుగుతుంటాయి అన్నమాట. మీకు దీనికి ఎగ్జాంపుల్గా సింపుల్గా చెప్పాలంటే, ముందర సిస్టమ్ గురించి మాట్లాడుకునే ముందరే మనకి ఎటువంటి భావోద్వేగాలు ఉంటాయి? ఆనందం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అభినవేశం, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే రకరకాల ఫీలింగ్స్. ఈ రకరకాల ఫీలింగ్స్ ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. అందరికి ఒకేలాగా ఉండవుగా, అందరి రెస్పాన్స్లు ఒకే రకంగా ఉండవు కదా. ఎందుకు ఇలా తేడాలు ఉంటున్నాయి? అదే శరీర నిర్మాణం, అంతే, అలాగే చూడడానికి అవే కాళ్ళు, అవే చేతులు, అవే ఆర్గాన్స్. కానీ మనిషికి ఎందుకు తేడా ఉంటుంది? కొంతమంది చాలా శాంతంగా ఉంటారు, కొంతమంది చాలా తొందరగా కోపం వస్తుంది, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు, కొంతమంది చాలా బద్ధకంగా ఉంటారు. ఇలా ఎందుకు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఉంటున్నారు అనుకుంటున్నారు? మీరు ఎవరైనా చెప్తారా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎందుకు ఉండాలి? అదే శరీర నిర్మాణం కదా, ఎందుకని ఈ తేడాలు వస్తున్నాయి మనలో? చెప్పండి. ఐడియా ఉందా ఎవరికైనా? పోనీ మీరు మెడిటేటర్స్ కదా, మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు చాలామందికి నేను చాలా మారానండి, లేకపోతే నాలో సైలెన్స్ ఎక్కువ అయింది, లేకపోతే నా కోపం తగ్గింది, ఆలోచించే శక్తి పెరిగింది, లేకపోతే నా కాన్సన్ట్రేషన్ పెరిగింది, ఇవన్నీ మార్పులు ఎట్లా వస్తున్నాయి మెడిటేషన్ వల్ల కానీ దేనివల్ల కానీ? అంటే దేనిలో మార్పులు రావడం వల్ల మీరు ఇట్లాంటి మార్పులు గమనించగలుగుతున్నారు? లోపల ఏం మారడం వల్ల మీకు ఇలాంటి మార్పులు అవతల వాళ్ళు కానీ మీరు కానీ గుర్తించగలుగుతున్నారు? ఎనర్జీ లెవెల్స్ మారినాయి మేడం. ఎనర్జీ లెవెల్స్ మెడిటేషన్ ద్వారా ఎనర్జీ చాలా డల్ గా అనిపించేది, అంటే శక్తిహీనంగా అనిపిస్తుంది అనమాట బాడీ. ఎప్పుడైతే మెడిటేషన్ ఏంది నాకు ఇంత వీక్ ఉంది అని, ఈ రోజు కూడా పొద్దున కొంచెం పని చేసుకున్నాక ఎండ వల్ల ఏమో కొంచెం 9-9:30 తర్వాత నాకు పూర్తి స్వచ్ఛగా అనిపించింది. 1 hour మెడిటేషన్ కూర్చుంటే ఏదో తెలియని, అంటే ఇంకా మళ్ళీ వెంటనే మొత్తం ఇంతవరకు మనం కూర్చునే పని లేకుండా కంటిన్యూగా పని చేసుకుంటా ఉన్నాను. అంటే కొంచెం అలా అనిపించింది. అంటే మీరు నమ్ముతారు, మెడిటేషన్ చేస్తే మీకు డెఫినెట్గా ఎనర్జెటిక్గా అయిపోతారని మీరు నమ్ముతారు, బిలీవ్ చేస్తారు కదా, చేస్తారు కదా. ఆ బిలీవ్ చేయడానికి కూడా మీలో ఒక కెమికల్ రియాక్షన్ కావాలి. ఓకే, ఇలాంటి ప్రతి చిన్నదానికి అనమాట, నవ్వడానికైనా, ఎడవడానికైనా, కోపం తెచ్చుకోవడానికైనా, అరవడానికైనా, అరవకుండా ఉండడానికైనా, మెడిటేషన్లో కూర్చోవాలన్నా కూడా మీ లోపల ఒక వ్యవస్థ కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటుంది. ఈ పనిచేసే వాటన్నిటికీ కారణం ఏంటంటే ఆ వ్యవస్థను ఏమంటారంటే ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు, హార్మోన్ సిస్టమ్ అంటారు. అంటే ఈ హార్మోన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసే ఒక వ్యవస్థ ఉంటుంది, దానిని అంటే వినాళ గ్రంథులు అంటారనమాట. మనకి ఇంకా చాలా సింపుల్గా చెప్పాలంటే థైరాయిడ్ గురించి తెలుసు కదా మనందరికీ. థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది? చాలా బాగా తెలుసు అందరికీ, ఇక్కడ ఉంటుంది కదా థైరాయిడ్ గ్లాండ్. అంటే దేనికన్నా కట్టేసినట్టు లేకపోతే ఇలా పట్టుకున్నట్టు ఉంటుంది అనుకుంటున్నారా? అది లోపల అక్కడ వేలాడుతూ ఉంటుంది. ఈ వినాళ గ్రంథులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ వేటికి కనెక్ట్ అయ్యో లేకపోతే ఈ వీటికి పట్టుకుని వేలాడుతున్నో ఉండవు అనమాట. అవి లోపల జస్ట్ ఎంత అద్భుతం అంటే, ఈ హ్యూమన్ బాడీ
అవి లోపల జస్ట్ అలా అక్కడక్కడ వేలాడుతూ ఉంటాయి. దేర్ ఇస్ నో కనెక్షన్. అవి ఎక్కడి నుంచి తీసుకుంటుంది మరి వాటికి న్యూట్రిషన్ అంటే దాని చుట్టుపక్కల ఉండే బ్లడ్ నుంచి. మన బ్లూటూత్ ఇప్పుడు మన మన బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఫోన్కి బ్లూటూత్కి ఏం వైర్ లేకుండా వాడుతున్నాం ఉంది కదా. ఇప్పుడు ఎయిర్పాడ్స్ అదే ఉంటాయి కదా, బ్లూటూత్ మనం పెట్టుకుంటాము. ఇదివరకు ఏం చేసేవాళ్ళం, వైర్ పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు వైర్ లేక ఈ రెండింటి మధ్య సిగ్నల్ ఎట్లా నడుస్తుంది? అట్లాగే మీ నర్వస్ సిస్టమ్కి ఈ వినాల గ్రంథులకి మధ్య ఒక బ్లూటూత్ మోడ్ నడుస్తుంది అనమాట. అంటే మీ న్యూరాన్స్ ఉంటాయి. అంటే ఏంటి, మీకు తెలుసు, అందరికి తెలుసు కదా, నరాలు బలహీనత అంటారు. నరాలే ప్రతిదాని నుంచి బయట నుంచి వచ్చే వాటిని. ఇప్పుడు మీకు ఎప్పుడైనా దావ కుట్టింది అనుకోండి, ఇక్కడ కొట్టమని ఎవరు చెప్తారు? ఆ దావ కుట్టిందని మీకు ఎవరు చెప్తారు? నర్వస్ ఆ సెన్సేషన్ కదా. సో ఇవేంటి, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనమాట. నర్వ్స్ అన్ని ఏం చేస్తాయి, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా తీసుకుని వెళ్తాయి లోపలికి. ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని కెమికల్ సిగ్నల్స్ గా మార్చాలి, కెమికల్ రియాక్షన్స్ గా. ఇవన్నీ చేయడానికి హైపోథాలమస్ ని బ్రెయిన్ లో ఒక కింద అదొక వ్యవస్థ ఉంటుంది. అదేం చేస్తుందంటే ఈ ఎలక్ట్రికల్ అన్ని ఇప్పుడు మీ వెనకాల మీ ఇంట్లో ఏదో అంటే మీ వెనకాల ఒక, ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ చెప్తా, కుక్క పడింది అనుకోండి. కుక్క పడుతుందని మీ నర్వస్ సిస్టమ్ దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. అమ్మో ఇది మనల్ని కరుస్తుంది, పరిగెట్టమని మీ బాడీ సిగ్నల్ ఇస్తుంది. కానీ పరిగెట్టాలంటే ఏం కావాలి, మీకు ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎవరిస్తారు? ఆ ఎడ్రినల్ అనే హార్మోన్ని రిలీజ్ చేయమని హైపోథాలమస్ అనే అక్కడ ఒక సిస్టమ్ ఉంటుందని చెప్పా కదా. అదేం చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ ని పెంచేసి కాళ్ళల్లోకి ఎక్కువ గ్లూకోజ్ ని పంపించి మిమ్మల్ని గబగబా పరిగెత్తేలా చేస్తుంది. అలా ఎవరు చేస్తున్నారు? అలా చేయడానికి ఎవరు కారణం అవుతున్నారు? హార్మోన్స్ కారణం అవుతుంది. ఒకవేళ మీ హార్మోన్ సిస్టమ్ పనిచేయలేదనుకోండి, మీరు కుక్క పడినా పరిగెట్టరు, అక్కడే ఉంటారనమాట. అది కరిచినా కూడా ఏమనలేదు, అంటే రియాక్ట్ అవ్వలేరు. ఎవరితో మ్యూట్ ఓకే. సో అట్లాగా ఈ ప్రతి చిన్న చిన్న రియాక్షన్స్ కి కూడా ఒక కెమికల్ రియాక్షన్ గా మారాలి అంటే అది ఎవరి వల్ల సాధ్యం అంటే హార్మోన్స్ వల్లే సాధ్యం. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో మనకు థైరాయిడ్ అట్లాంటివన్నీ ఉండేవేమో తెలియదు మనకి. ఇప్పుడు రోజుల్లో వినట్లేదు. ఆ రోజుల్లో కూడా ఉంటాయి డెఫినెట్ గా. ఆ రోజులు ఇన్ని టెస్టులు లేవు, ఇంత అసలు వాటి గురించి భయం లేదు. ముఖ్యంగా థైరాయిడ్ వచ్చిందనో లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆ భయం వల్ల సగం ఆ ప్రాబ్లం పెరిగిపోతుంది. అది కూడా ఒక కెమికల్ రియాక్షనే కదా, భయం పెరగడం అనేది. అవునా? అది ఉందని మనం గుర్తించి దాన్ని పదే పదే గుర్తు చేసుకొని బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేసి ఈ వ్యాధి మనలోనే ఉందేమో అని అనుమానంతో దాన్ని ఇంకా పెంచేసుకుంటాం మనం. అవునా కదా? ఇప్పుడు లేదు అనుకుని తిరిగినప్పుడు నిజానికి బాడీ ఏం చేస్తుంది, ఏమీ లేనట్టే బిహేవ్ చేస్తుంది. చాలా మటుకు మీకు సెల్ఫ్ హీలింగ్ అయిపోతుంది, అనమాట. కానీ ఉందని మనకి ఎప్పుడైనా తెలిసింది అనుకోండి, ఏదన్నా ఇంబ్యాలెన్స్ ఉందని తెలిస్తే ఇంకా మనకు భయం పెరిగిపోతుంది. భయం కూడా ఒక భావోద్వేగం. ఆ భావోద్వేగం వల్ల వచ్చే కెమికల్ రియాక్షన్స్ కూడా బాడీలో మంచిది కాదు. సో ఇలాంటి రియాక్షన్స్ అన్నిటిని ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే హార్మోన్స్ అని ఒక వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్ అనే ఒక వ్యవస్థ, దానిలో హార్మోన్స్ అనేవి పనిచేస్తాయి అన్నమాట. సో ఏ హార్మోన్లు ఏమేమి పనులు చేస్తాయి మీకు ఎవరికైనా తెలిసి, మనం చాలా వింటున్నాం కదా, ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడాలు, లేకపోతే ఇంకా ఇంకా చాలా ప్రాబ్లమ్స్, పీసీఓడిస్ అని, పీసీఓస్ అని, థైరాయిడ్లో మళ్ళీ రకరకాలు, హైపోథైరాయిడ్ అని, నార్మల్ హైపర్ థైరాయిడ్ అని, ఇంకా మీకు తెలిసిన ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని మీరు సాధారణంగా విన్నవి ఏమైనా ఉంటే చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఏం వినలేదా మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని ఇప్పటివరకు? మ్యూట్లో ఉన్నారు, చెప్పండి హేమలత గారు. మ్యూట్లో మాట్లాడుతున్నారు మీరు. మీకు అందరికి చక్రాస్ తెలుసు కదా, అందరికీ ఓకే. ఒక్కో చక్ర ఒక్కొక్క హార్మోన్కి రిలేట్ అయి ఉంటుందని మీకు తెలుసా? హార్మోన్ గ్లాండ్కి రిలేట్ అయి ఉంటుందని తెలుసా మీకు? తెలీదా? సరే, మీరు ఏదైనా ఒక చక్ర గురించి చెప్పండి. మ్యూట్ తీసేసుకొని చెప్పండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మూలాధార చక్రం తెలుసు కదా మీకు అందరికీ, ఓకే. మూలాధార చక్రం ఏదైనా ఒక గ్లాండ్తో రిలేట్ అయి ఉంటుందని అనుకుంటున్నారా మీరు? మీకు భయం వచ్చినా, కోపం వచ్చినా ఒక్కసారి రిలీజ్ అవ్వాలంటే అడ్రినల్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది, అది మూలాధారానికి రిలేట్ అయి ఉంటుంది అన్నమాట. సో మూలాధారం కనుక సరిగా పనిచేయకపోతే మనలో ఏంటి ఉండదు, స్టెబిలిటీ ఉండదు.
అవునా? అంటే గ్రౌండెడ్నెస్ ఉంటుంది. మూల, ఆధార. మూల అంటే ఏంటి? రూట్. ఆధారం అంటే ఏంటి? సపోర్ట్. మూలాధార ఏమిస్తుంది మనకు? గ్రౌండెడ్నెస్ ఇస్తుంది, స్టెబిలిటీ ఇస్తుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది. అదే మూలాధార చక్రం వీక్ అయితే మనకి కాన్ఫిడెన్స్ ఉండదు, ప్రతిదానికి భయపడిపోతుంటాము. ఓకే, లేకపోతే ఓవర్ రియాక్ట్ అయిపోతుంటాము. అసలు అంటే గ్రౌండెడ్నెస్ ఉండదన్నమాట. సో దీనికి ఏ గ్లాండ్ రిలేట్ అయి ఉంటుందంటే ఎడ్రినల్ గ్లాండ్ అనేది ఒక గ్లాండ్ రిలేట్ అయి ఉంటుంది అనమాట. సో మీరు ఇందాక నేను చెప్పాను కదా, ఒకవేళ మన వెనకాల ఏదైనా పడింది అనుకో, మనం పరిగెత్తాలంటే ఎడ్రినల్ గ్లాండ్ ఇక్కడ ఉన్న హైపోథాలమస్ పిట్యూటరీ యాక్సిస్ అని ఒకటి ఉంటుంది. అదేం చేస్తుంది? ఎడ్రినల్ని రిలీజ్ చేయమని చెప్పి గబగబ గబగబ అక్కడికి గ్లూకోజ్ అంతా కాళ్ళల్లో పంపించి పరిగెట్టేలా చేస్తుందని చెప్పాను కదా. సో అలా ఈ మూలాధారమే వీక్గా ఉందనుకోండి, ఏమవుతుంది? ఆ ఎడ్రినల్ గ్లాండ్ సరిగా పనిచేయదు. అలా ఒక్కొక్క గ్లాండ్ ఒక్కొక్క చక్రాలతో పనిచేసి, మీరు చెప్పిందాక ఆవిడ చెప్పారు కదా ఎనర్జీ అని, ఆవిడ చెప్పింది ఎప్పుడు అది స్థూల శరీరంలో కాదు, సూక్ష్మ శరీరంలో మీరు ఎనర్జీ గురించి మాట్లాడతారు. అది స్థూల శరీరం మీద ఎట్లా పనిచేస్తుంది. ఓకే, సో ఎనర్జీ బ్యాలెన్స్ ఎందుకు అవుతున్నట్టు అనిపిస్తుందంటే, ఈ గ్లాండ్స్లో వాటిల్లో ఆ ఎనర్జీ మీకు బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి అవి రిలీజ్ చేసే సెక్రీషన్స్ అన్నీ సమానంగా పనిచేస్తాయి కాబట్టి మీరు రిజర్వనేట్ అయిపోతారు, అంటే రిఫ్రెష్ అయిపోతారు. అలా పనిచేస్తాయి అనమాట. అలాగే ఇప్పుడు మరి మనకి చాలా ప్రాబ్లమ్స్ ఈ మధ్యకాలంలో వింటున్నాం ఏంటి? ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడీస్, పీసీఓస్, ఇట్లా లేకపోతే ఓవరీస్లో ప్రాబ్లమ్స్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, ఇవన్నీ ఏ గ్లాండ్ వల్ల ప్రాబ్లం అవుతుంది అంటే సెక్షువల్ గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. అదే సెక్స్ హార్మోన్స్ రిలీజ్ చేసే గ్లాండ్స్ ప్రాబ్లం అయితే కనుక ఇప్పుడు ఆ గ్లాండ్స్కి సంబంధించిన సిగ్నల్ సరిగా రాలేదనుకోండి, ఆ హార్మోన్ సరిగా ఉత్పత్తి అవ్వవు శరీరంలో. ఆ హార్మోన్ ఎప్పుడైతే సరిగా ఉత్పత్తి అవ్వదో హెవీ బ్లీడింగ్, కొంతమందికి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ, లేకపోతే అసలు పీరియడ్స్ రాకపోవడం, లేకపోతే 15 రోజులకు ఒకసారి పీరియడ్స్ వచ్చేయడం, లేకపోతే నీటి బుడగల్లాగా ఫామ్ అవడం లోపల, తర్వాత ట్యూబ్స్లో ప్రాబ్లం రావడం, పిల్లలు పుట్టకపోవడాలు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఆ హార్మోన్ అనమాట. అది ఏ చక్రం రిలేట్ అయి ఉంటుంది అనుకుంటున్నారు? మీకు స్వాదిష్టాన చక్ర తెలుసు కదా అందరికీ. స్వాదిష్టాన చక్ర ఎనర్జీ బ్యాలెన్స్ అయితే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో స్వాదిష్టాన చక్రాల్లో కూడా ఎనర్జీ బ్యాలెన్స్ అయితే ఈ సెక్షువల్ గ్లాండ్స్ అన్నీ కూడా ఎనర్జీ సమానంగా పనిచేస్తుంది. ఆ గ్లాండ్స్ అన్నీ వాటి నియమిత రేషియోస్లో అవి వాటి ఉత్పత్తిని పెంచుకుంటాయి, తగ్గించుకుంటాయి, చూస్తాయి అన్నమాట. తర్వాత డైజెషన్ ఇష్యూస్ అంటే ఇప్పుడు మణిపూరక చక్ర మీకు తెలుసు కదా, డైజెస్టివ్ గ్లాండ్స్ అంటాం. ఇప్పుడు మీ తిన్న ఆహారం అరగాలంటే కూడా మీ బాడీలో కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవ్వాలి, అవునండి? డైజెషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ అరగడం నోట్లో స్టార్ట్ అవుతుంది. అందుకని మనం ఏం చెప్తాం? బాగా నమిలి తినాలి. ఈ లాలాజలం ఉంటుంది కదా, లాలాజలంలోనే మీకు మొదట డైజెషన్ స్టార్ట్ అవుతుంది. ఎట్లాగా? మీరు నవ్వులుతూ ఉండి ఆ లాలాజలంతో మిక్స్ అయితే కనుక అక్కడే మీరు తిన్న కార్బోహైడ్రేట్ డైజెషన్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మెల్లగా అది ఒక ముద్దలా మారి కిందకి దిగి ఇక్కడ స్టమక్లోకి, పొట్టలోకి వెళ్ళి అక్కడ ఉన్న HCl అనే ఒక యాసిడ్తో కలుస్తుంది అనమాట. మీకు ఆకలిస్తుందని ఎట్లా తెలుస్తుంది? ఆ HCl యాసిడ్ ప్రొడ్యూస్ అవుతేనే మీకు ఆకలిస్తుందని తెలుస్తుంది. సో ఆకలి లేకుండా తినద్దని ఎందుకు చెప్తారు అంటే, ఆ యాసిడ్ రెడీగా ఉండదు, మీరు ఆకలి లేకుండా తినేసారంటే మిక్స్ అవ్వడానికి. సో ఎప్పుడైనా సరే బాగా ఆకలేసాక తినండి ఎందుకు చెప్తారంటే, ఆ యాసిడ్ బాగా ఉత్పత్తి అయ్యి ఈ ఆహారంతో కలిసినప్పుడు అక్కడ మళ్ళీ కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి, డైజెస్టివ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. ప్రతిదీ కూడా అన్ని హార్మోన్స్ అన్ని కెమికల్సే, ప్రతిదీ కూడా కెమికల్ రియాక్షన్. అక్కడ కూడా కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆ అన్నాన్ని ఒక సెమీ సాలిడ్ ముద్దలాగా చేర్చి అక్కడి నుంచి ఇక్కడ స్టమక్లోనే ప్రోటీన్స్ అవన్నీ డైజెస్ట్ అయ్యి ఇంకా మిగిలిన కార్బోహైడ్రేట్ అంటే స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి అక్కడ కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. తర్వాత వాటర్ అంతా లార్జ్ ఇంటెస్టైన్లో పెద్ద పేగుల్లో అబ్జార్బ్ అయ్యి మనకి వేస్ట్ ఏదైతే ఉందో ఫ్యాట్ అంతానేమో లివర్ దగ్గర అనమాట, ఫ్యాట్ టాక్సిన్స్ అన్ని. తర్వాత వేస్ట్ అయితే ఏదో ఉందో అదంతా పెద్ద పేగుల నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇది అంతా కూడా ఎవరు చేస్తారు? హార్మోన్సే, డైజెస్టివ్ హార్మోన్స్. డైజెస్టివ్ హార్మోన్స్ ఏ చక్రాకి రిలేట్ అయి ఉంటాయి అంటే మణిపూర చక్రాకి రిలేట్ అయి ఉంటాయి. డైజెస్టివ్ గ్లాండ్ అంటాం మనం. సో మణిపూర చక్రం కానీ సరిగా పనిచేయలేదనుకోండి, ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇండైజెషన్ వస్తుంది, ఇంకా అసిడిటీ వస్తుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి, ఎంత తిన్నా వంట పట్టదు, వీక్ అయిపోతారు, లేకపోతే ఫ్యాట్గా అయిపోతారు. సరిగా లివర్ దగ్గర వచ్చాక ఫ్యాట్ సరిగా చేయలేదనుకోండి, లివర్ సరిగా పని చేయలేదనుకోండి, అక్కడ ప్యాంక్రియాస్ సరిగా పనిచేయట్లేదు అనుకోండి, లివర్ పక్కన ఉన్న ప్యాంక్రియాస్ ఏమవుతుంది? బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. దాన్ని ఏమంటాం మనం? డయాబెటీస్ అంటాం, షుగర్ వ్యాధి కదా.
ఎందుకని వస్తుంది? బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోయి బ్లడ్ చిక్కగా అవుతుంది. చిక్కగా అయినప్పుడు లోపల ఉండే నాళాల్లో ప్రవహించడం ఈజీగా ఉంటుందా? ఉండదు కదా. అప్పుడు ఏం చేస్తారు? ఆ బ్లడ్ మళ్ళీ మళ్ళీ మందులు ఇచ్చి ఆ షుగర్ని బ్లడ్ థిక్నెస్ తగ్గించి బ్లడ్ థిన్నెస్ కూడా పెడతారు. డయాబెటీస్ ఎక్కువ కాలం క్రానిక్గా ఉంటుంది, బ్లడ్ థిన్నెస్ పెడతారు. లేకపోతే షుగర్ లెవెల్స్ తగ్గించడానికి ఇన్సులిన్ ఇస్తారు, లేకపోతే మెట్మార్ఫిన్ లాంటి ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఏవో ట్యాబ్లెట్స్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తారు. ఇదంతా ఏ గ్లాండ్ సరిగా పనిచేయకపోతే? డైజెస్టివ్ గ్లాండ్స్, లేకపోతే మణిపూర చక్ర, లేకపోతే ఆర్గాన్గా చెప్పాలంటే ప్యాంక్రియాస్, లివర్, ఇవన్నీ సరిగా వర్క్ చేయకపోవడం వల్ల. ఎందుకనంటే మనకి మెయిన్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారం నుంచి. ఈ ఆహారమే సరిగ్గా తినదంతా వంట పట్టక, అదే తినదంతా ఎనర్జీగా కన్వర్ట్ అవ్వలేదు అనుకోండి, ఏంటి ఉపయోగం? ఒక చెత్తలాగానో ఒక ఫ్యాట్ లాగానో ఎక్కడో చోట పేరుకుపోతుంది. పేరుకొని ఏమవుతుంది? పట్టులో కానీ ఎక్కడంటే అక్కడ అక్యూమినేట్ అయిపోయి మొత్తం గట్టిగా పేరుకొని పోయి ఈ నాళాల్లో పేరుకుపోతే, హార్ట్ దగ్గర పేరుకుపోతే హార్ట్ బ్లాక్స్ వస్తాయి, బ్రెయిన్కి వెళ్ళే దారిలో పేరుకుపోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అలా ఎక్కడి నుంచి ఎక్కడికి సప్లై అయిపోయినా ఆయా కనెక్టెడ్ పార్ట్లో మనకి ప్రాబ్లం వస్తుంది. కరెక్టా? సో ఒక్క డైజెషన్ సరిగా లేకపోతే, ఎందుకంటే మనకు ఆహారం ఆరోగ్యం, ఆహారమే మనం. డైజెషన్ సరిగా లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్. ఇవన్నీ బాగుండాలంటే మీ మణిపూర చక్ర బాగుండాలి. డైజెస్టివ్ గ్లాండ్స్ వాటి రేషియోలో అవి వాటి రసాయనాలు ఉత్పత్తి జరగాలి. అవన్నీ ఏమంటారు? డైజెస్టివ్ హార్మోన్స్ అంటారు. ఓకే, సరే. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఏదన్నా ప్రాబ్లం, జ్వరం వచ్చింది అనుకోండి, మన బాడీ ఫైట్ చేయాలా? దానికి ఫైట్ చేయాలంటే మనలో ఏముండాలి? ఇమ్యూనిటీ ఉండాలి, రోగ నిరోధక శక్తి ఉండాలి. దాన్ని ఏ గ్లాండ్ కనెక్ట్ అయి ఉంటుంది? దానికంటే థైమస్ గ్లాండ్ కనెక్ట్ అయి ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే అనాహత చక్ర, హార్ట్ సెంటర్లో ఉంటుంది. సో మనలో ఇమ్యూనిటీ లేదనుకోండి, పక్కన వాడికి జలుబున్నా మనకు వచ్చేస్తుంది. ఓకే, ఎవరైనా దగ్గర తుమ్మినా మనకి వచ్చేస్తుంది. అదే మనకి రోగ నిరోధక శక్తి కనుక చాలా బాగుంటే పక్కన వాళ్ళకి కరోనా ఉన్నా మనకి రాదు, పక్కన వాళ్ళకి ఏ వైరస్ ఉన్నా రాదు. కాబట్టి మన శరీరమే మనకు ఒక ఆయుధం. మన శరీరాన్ని మనం ఒక ఆయుధంలో మార్చుకోవాలంటే ఈ హార్మోన్ అన్నిటినీ కూడా బ్యాలెన్స్లో ఉంచుకోవాలి. హార్మోనల్ బ్యాలెన్స్ ఉంటే బాడీ అంతా బ్యాలెన్స్గా పనిచేస్తుంది. సో రోగ నిరోధక శక్తి మీకు మంచిగా ఉండాలంటే మీకు అనాహత చక్రం బాగుండాలి, అక్కడ ఉన్న థైమస్ గ్లాండ్ బాగా పనిచేయాలి. తర్వాత ఇప్పుడు మనం మేజర్ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్. ఎందుకని థైరాయిడ్ గ్లాండ్ మేజర్ గ్లాండ్ అంటున్నామంటే, మనకి ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాం కదా, తిన్నది అరగాలి, ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి, లేకపోతే పిల్లలు పుట్టాలంటే పలానా హార్మోన్స్ కావాలి, పీరియడ్స్ ఉంటే పలానా కావాలి. ఇదన్నీ కూడా మళ్ళీ మీరు తిండి ఎనర్జీ సరిగ్గా ఉంటేనే అవన్నీ జరుగుతాయి. అడ్రినల్ ఏదైనా బాగుండాలన్నా. సో ఇవన్నీ ఎందుకని చెప్తున్నాము అంటే, వీటన్నిటికీ ఒక పేరు ఉంది. ఏమంటారంటే మెటబాలిజం అంటాం అన్నమాట దాన్ని. ఓకే, మెటబాలిజం బాగుండాలి. మెటబాలిజం ఎప్పుడు బాగుంటుంది అంటే రక్త ప్రసరణ బాగున్నప్పుడే మెటబాలిజం బాగుంటుంది. ఓకే, రక్త ప్రసరణ త్రూ అవుట్ బాగున్నప్పుడే. ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఉంది, దీని సెక్రీషన్ కొంచెం ఎక్కువైంది అనుకోండి, ఏమవుతారు? వాళ్ళు సన్నగా అయిపోతారు, హైపర్ యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ ఎనర్జీ కన్జంప్షన్ లెవెల్స్ వేరేగా ఉంటాయి. తక్కువ అయిపోయింది అనుకోండి, ఒళ్ళొచ్చేస్తుంది, అలసటగా ఉంటారు, ఫటిగ్, ఎప్పుడు తొందరగా అలసిపోతారు. దాని వెనకాల పారాథైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. కాల్షియం మెటబాలిజం అంతా, అంటే కాల్షియం అంటే మన బోన్ అంతా స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియం కావాలి కదా, కాల్షియం ఫాస్ఫేట్ మెటబాలిజం అంతా చూసేది థైరాయిడ్ వెనకాల థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్లాండ్ అనమాట. సో మెటబాలిజం మీద దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అందుకని థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి ఏదైనా వచ్చే అవకాశం ఉందని భయం అనమాట. సో ఇదన్నీ ఒక విష వలయంలాగా పనిచేస్తాయి. ఒకటి బాగోకపోతే ఇంకోటి, ఒకటి బాగోకపోతే ఇంకొకటి, అట్లా. ఇన్సులిన్ ఎక్కువైపోయింది అనుకోండి బాడీలో, థైరాయిడ్ కూడా మార్పు వచ్చేస్తుంది. అలా ఒకటి బాగుండకపోతే ఎందుకు ఇందాక చెప్పే కదా బ్లూటూత్ కనెక్షన్ లాగా, ఇది ఒకటి బాగుంది అనుకోండి, మిగతా అన్నింటినీ బాగా చేస్తుంది. ఎందుకంటే ఇది మీ మెటబాలిజంని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి థైరాయిడ్ గ్లాండ్. సో ఇవన్నీ బ్లూటూత్ కనెక్షన్లో పనిచేస్తాయి అన్నమాట, ఈ హార్మోన్స్ అన్నీ కూడా. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ మనకి ఈ హైపోథైరాయిడ్స్ చాలా రెగ్యులర్గా ఉండేది. వీటన్నిటికీ కూడా మనం ఒక్కొక్కటి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలి మళ్ళీ మాట్లాడుకుందాం ఒకసారి గ్లాండ్స్ గురించి చెప్పేశాక. తర్వాత ఇక్కడ ఉండేది ఏంటి? ఆజ్ఞా చక్రం, మీకు అందరికి తెలుసు కదా. ఇక్కడ ఏం కనెక్ట్ అయి ఉంటుంది? పీనియల్ పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ అంటే ఇక్కడ ఉంటుంది, దాన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. మీకు ప్రతి హార్మోన్స్ అన్నీ కూడా దీని కంట్రోల్లోనే ఉంటాయి. ఇది చెప్తేనే పలానా హార్మోన్ పలానా గ్రంథి పలానా హార్మోన్ రిలీజ్ చేస్తుంది.
పిట్యూటరీ గ్లాండ్ చెప్తేనే ఏ పనైనా జరుగుతుంది. దీనికి ఎవరు చెప్పాలి? హైపోథాలమస్. ఇందాక చెప్పాను కదా, బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుందని, హైపోథాలమస్ చెప్పాలి. సో అది చెప్తేనే ఇది పనిచేస్తుంది, ఇది చెప్తేనే మిగతా గ్రంథాలన్నీ పనిచేస్తాయి అన్నమాట. సో ఇది ఒక సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్ మనం ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఆ సైకిల్ డిస్టర్బ్ అయినప్పుడే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తాయన్నమాట. ఇంకా ఇది చూస్తే సహస్రార, ఇక్కడ 1000 న్యూరాన్స్ అన్నీ కలిసి ఒక పద్మంలాగా ఒక పెద్ద సర్క్యూట్ ఫామ్ చేస్తాయన్నమాట. ఓకే, ఇలా ఇన్ని హార్మోన్స్ ఇదంతా కూడా పీనియల్ పిట్యూటరీ గ్లాండ్ కంట్రోల్లో ఉంటుంది. సో ఒక్కొక్క హార్మోను ఒక్కొక్క చక్రాకి కనెక్ట్ అయ్యి, అంటే చక్రాస్ అంటే మీకు అందరికి తెలుసు కదా, అవన్నీ ఎనర్జీ సెంటర్స్. అవి ఆ ఏ చక్రాలో ఏ ఎనర్జీ సరిగా లేదనుకోండి, సపోజ్ మీకు స్వాదిష్టాన చక్ర దగ్గర ఎనర్జీ సరిగా లేదనుకోండి, ఏమవుతుంది? ఈ పీసీఓసో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సపోజ్ మీకు మణిపూర్ చక్ర దగ్గర ఎనర్జీ బాగలేదనుకోండి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ అనుకోండి థైమస్ గ్లాండ్ దగ్గర అనుకోండి, అనాహత చక్ర దగ్గర ఎనర్జీ సరిగ్గా లేదు అనుకోండి, అప్పుడు రోగ నిరోధక శక్తి ఉండదు. ఇక్కడ అంటే చెప్పాను ఇప్పుడు. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఫస్ట్ శరీరం అనగానే మీకు కనిపించేది ఏంటి? ఒక ఫిజికల్ బాడీ, ఒక ఆకారం, ఒక రూపం. ఇది దేంతో తయారైంది? అన్నంతో తయారైంది కదా. తిండి తింటేనే మన బాడీ ఇట్లా పెరుగుతుంది, ఇలా వచ్చింది. దీన్ని ఏమంటాం మనం? అన్నమయ కోశం అంటాం. అవునా? ఈ అన్నమయ కోశంలో మనకి మేజర్గా మనకి బయటికి కనిపించేవేంటి? స్కెలిటను అంటే బోను, మాంసం. ఈ రెండింటిని మీరు బాగా చేయాలంటే ఏం చేసుకోవాలి? మీరు ఏం చేయాలి చెప్పండి? ఫిజికల్ బాడీని, మీకు కనిపించే బోన్ని, మసిల్ని బాగా ఉంచుకోవాలంటే మీరు ఏం చేయాలి? మీ శరీరానికి ఆన్సర్ చేయండి, మీరు ఆలోచించి చెప్పండి నాకు. మనం ఇంతకుముందు సెషన్స్లో కూడా మాట్లాడుకున్నాం. చెప్పండి, మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఫిజికల్ ఫిట్నెస్ కరెక్టే. ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఏ రకంగా చేస్తారు? ఏం చేస్తే ఫిజికల్గా ఫిట్గా ఉంటారు మీరు? ఏ ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు కదా, ఏ ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు. నడిస్తే ఏం జరుగుతుంది? ఒక్కొక్కటి చెప్పండి, మీకు తెలిసిన ఎక్సర్సైజ్ చెప్పండి. మెసేజ్లు పెట్టద్దు, చెప్పండి ప్లీజ్. మీకు అన్మ్యూట్ చేసుకోలేరా మీరు ఎవరు? ఓకే సరే. సో నేను చెప్తా. మీ అందరికి వాకింగ్ తెలుసు కదా. వాకింగ్ చేస్తే ఏమవుతుంది? బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం అన్ని జాయింట్స్ మొబిలైజ్ అవుతాయి, అంటే లోవర్ బాడీ లెవెల్, చేతులు కదిలిస్తే. ఓకే, తర్వాత జిమ్ చేస్తే ఏమవుతుంది? మసిల్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఓకే, ఇంకా స్విమ్మింగ్ చేస్తే ఏమవుతుంది? స్విమ్మింగ్ కూడా చాలా మంచి ఎక్సర్సైజ్. అలా దాని బెనిఫిట్స్ దానికి ఉంటాయి. అలా ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. అన్ని బెనిఫిట్స్ కలిపి ఒక దాంట్లో వస్తాయి. ఎందులో చెప్పండి? యోగా. నేను యోగా టీచర్ అని చెప్పట్లేదు, సైంటిఫిక్గా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఆసనం చేసినప్పుడు, ఆసనం దేని మీద పనిచేస్తుంది? మసిల్ మీద, స్కెల్టన్ మీద పనిచేస్తుంది. తర్వాత బ్రీదింగ్ దేని మీద పనిచేస్తుంది? సర్క్యులేషన్ మీద పనిచేస్తుంది. అంతే కదా. మీరు స్లోగా డీప్గా బ్రీద్ అవుట్ చేశారనుకోండి, ఏమవుతుందంటే ఒక నైట్రిక్ ఆక్సైడ్ అని ఒక వాయువు ఒకటి ఉంటుంది అన్నమాట. అది బాగా లోపల ప్రొడ్యూస్ అవుతుంది. అది ఈ రక్త నాళాలు ఉంటాయి కదా, పైపులే కదా అవన్నీ. ఆ పైపులు ఏమవుతాయి? మన ఏజ్ పెరిగే కొద్దీ, మన హైపర్ టెన్షన్ చెప్పినప్పుడు చెప్పాను మీకు, ఏజ్ పెరిగే కొద్దీ లోపల ఏమైనా చెత్త పేరుకున్నా, లేకపోతే అవి మందం అయిపోయినా సరే, దగ్గరికి వాటి మధ్య గ్యాప్ తగ్గిపోతుంది అనమాట, నేరోగా అయిపోతాయి. ఇప్పుడు మీరు బ్రీదింగ్ చేశారనుకోండి, స్లోగా, మీకు ఏం తెలిసినా తెలియకపోయినా స్లో డీప్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అయ్యి ఆ నాళాలన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట, అంటే తెరుచుకుంటాయి. ఎప్పుడైతే ఆ నాళాలు అట్లా తెరుచుకున్నాయో బ్లడ్ సర్క్యులేషన్ ఏమవుతుంది? ఇంప్రూవ్ అవుతుంది. అవునా కాదా? ప్రతి చోటికి కూడా సర్క్యులేషన్ వెళ్తుంది. మీరు ఎంతసేపు డీప్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేస్తే అన్ని నాళాలు కూడా అంత చక్కగా ఓపెన్ అయ్యి ప్రతి చోటికి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది.
సర్క్యులేషన్ బాగుంటే ఏం బాగుంటుందని చెప్పాను ఇందాక నేను. ఇవన్నీ బాగుండాలంటే సర్క్యులేషన్ బాగుంటే ఏం బాగుంటుంది? మెటాబాలిజం బాగుంటుంది. మెటబాలిజం బాగుండాలంటే ఏం బాగుండాలి? హార్మోన్ వ్యవస్థ. సో బాడీలో ఏం జరిగినా సరే ప్రతిదీ కూడా ఇంటర్లింక్డే. ప్రతిదీ కూడా ఇంటర్లింక్డే. సో తప్పనిసరిగా ఇవన్నీ మీరు పతంజలి యోగా పతంజలి చెప్పినా కూడా ఏం చెప్పారు? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. యమ నియమాలంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది. మన మన సంస్కారాలు అంటే మనం పాటించేది, సొసైటీకి తగ్గ మనం పాటించేది యమ నియమాలు 2. తర్వాత ఆసన. ఎందుకు ఇదే వరుసలో చెప్పారు? ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన. ఇదే ఆర్డర్ ఎందుకు చెప్పారు ఆయన లాజికల్లీ? ఎందుకు ముందు మెడిటేషన్ ఎందుకు చెప్పలేదు? సమాధి ముందు ఎందుకు చెప్పలేదు? సమాధిలోకి వెళ్ళి మెడిటేషన్ ఎందుకని చెప్పలేదంటే ఏదన్నా ఈ శరీరం ఉండాలి ముందు. ఫస్ట్ శరీరం ఉంటేనే మనం ఏదైనా చేయగలం. భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన పరికరం ఏంటంటే, ఈ శరీరం లేదనుకోండి, ఈ శరీరం అనారోగ్యంగా ఉందనుకోండి, మీరు మెడిటేషన్లో కూర్చోమంటే కూర్చోగలరా? ఎక్కడ నొప్పి ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది శ్రద్ధ, అంతే కదా. సో ఫస్ట్ దీన్ని హఠయోగం అంటాం. ఎందుకంటాం? ఘటయోగ అంటే ఏంటంటే, కుండ ఉందనుకోండి, కాల్చక ముందు గట్టిదనం ఉంటుందా? ఉండదు కదా. మన శరీరం కూడా అట్లాగే. దీన్ని కాల్చాలి, బేక్ చేస్తే కుండ ఏమవుతుంది? గట్టిపడుతుంది. దేని ద్వారా కుండను కాలుస్తాం మనం? సాధన. ఎటువంటి సాధన? శారీరకంగా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. ఎట్లాగా? మసిల్లో స్ట్రెంగ్త్ ఉండాలి, బోన్లో స్ట్రెంగ్త్ ఉండాలి. అట్లా ఉంటేనే ముందర కనిపించే శరీరం పైన, తర్వాత లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ కొద్దాం. ఓకే. సో ఘటం అన్నమాట. అందుకు ఏం సహాయపడతాయి మీకు? ఆసనాలు సహాయపడతాయి. కరెక్ట్. ఆసనాల తర్వాతనే ప్రాణాయామం ఎందుకు చెప్పారు మీకు ఒకసారి నేను చెప్పాను. ఎందుకని చెప్పారు అంటే, ఇప్పుడు మనకు లోపలన్నీ నాళాలు పైపుల్లాగా ఉంటాయి. అవన్నీ చుక్కులుగా పడి చుట్టుకుని అలా ఉంటాయి. ఆ చిక్కులుగా ఉండే దాంట్లోకి మీరు ఒకవేళ వాటర్ పైప్ చుట్టేసి అందులోకి నీళ్ళు వదిలితే సరిగ్గా వెళ్తాయా? లేట్గా వెళ్తాయి. కొన్ని చోట్ల స్ట్రక్ అయిపోతాయి, ఒక చోట పాకుడు ఉండిపోతుంది. ఇట్లా జరుగుతుంటాయి కదా. లోపల కూడా అంతే కదా. ఇప్పుడు మీరు ఆసనం చేయడం వల్ల ఏం చేస్తాం? ఒకసారి ఇట్లా ఉంచి, ఒకసారి అటుంచి ఇటుంచి బెండ్ చేసి అడ్జస్ట్ ఇచ్చేసి లోపల ఇలాస్టిసిటీ తీసుకొస్తాం. అంటే రబ్బర్ లాగా సాగదీస్తాం వాటిని. ఎప్పుడైతే సాగుతాయో లోపల వాటిలో పైపుల్లో ఉండే చెత్త ఏమవుతుంది? కదులుతుంది. రైట్. ఆ కదిలిన చెత్తని మీరు ఇన్హలేషన్ ఎగ్జిలేషన్ చేశారనుకోండి, బయట కొట్టుకుపోతున్నారు. సో అందుకని ఆసనం తర్వాత ప్రాణాయామం అని చెప్పారు. ఓకే. సో ఆ ప్రాణాయామం వల్ల ఏమవుతుందని చెప్పాము? ఇప్పుడు నేను నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల లోపల నాళాలన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన నాళాల్లోకి బ్లడ్ ఈజీగా వెళ్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది? సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అన్ని చోట్లకి రక్త ప్రసరణ బాగుందనుకోండి, ఇంకేం ఇబ్బంది ఉంటుంది? ఏ ఆర్గన్ అయినా బాగానే ఉండాలి. అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ మీద మనకు కనిపించే, పైన కనిపించే శరీరం మీద, అన్నమయ కోసం మీద పనిచేసేది ఎవరు అంటే ఆసనము. ప్రాణమయ కోశం మీద పనిచేసేది ఎవరంటే ప్రాణమయ కోశ. మరి మనోమయ కోశం మీద ఎవరు పనిచేస్తారు? మెడిటేషను. ఓకే. ఈ విజ్ఞానమయ కోసం అంటే ఏంటి? నాలెడ్జ్ అంటే విజ్ఞానమయ కోసమా? నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ మీరు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు కదా. ఒక పుస్తకం నుంచి తీసుకోవచ్చు, ఒక మనిషి నుంచి తీసుకోవచ్చు. అది విజ్ఞానం కాదు, అది నాలెడ్జ్. విజ్ఞానానికి జ్ఞానానికి చాలా తేడా ఉంటుంది. విజ్ఞానం విజ్డమ్ అనమాట. అంటే ఏంటి? మీలో మీకు తెలిసేది, మీరు అనుభవపూర్వకంగా తెలుసుకునేది జ్ఞానం. అంటే ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం, సత్య నిత్య అనిత్యాలకి మధ్య డిఫరెన్స్ తెలుసుకోగలిగింది జ్ఞానం. అది విజ్ఞానమయ కోసం పని. ఓకే. ఆనందమయ కోసం అంటే ఏంటి? మీలో ఒక రకమైన బ్లిస్ వస్తుంది కదా, ఇవన్నీ దాటాక మెడిటేషన్లో మీకు అలవాటు ఉండే ఉంటుంది. అది ఎక్కడ, ఏ లేయర్లో మీరు అర్థం చేసుకుంటారు? ఆనందమయ కోసంలో అర్థం చేసుకుంటారు. సో ఒక్కొక్క లేయర్ దాటాక ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇంటర్నల్ ఆర్గన్స్ మీద ఏం పనిచేస్తుందని చెప్పి ప్రాణాయామం పనిచేస్తుంది. ప్రాణాయామం కనుక మీరు బాగా చేస్తే ఏమవుతుందంటే, ఇంటర్నల్గా ఉండే ఆర్గాన్స్ అన్నీ, లివర్ కానివ్వండి, ప్యాంక్రియాస్ కానివ్వండి, స్ప్లీన్ కానివ్వండి, అన్నిటికీ సరిగ్గా రక్త ప్రసరణ జరిగి అవి వాటి యొక్క పనులన్నీ బ్రహ్మాండంగా చేస్తాయి. అప్పుడు మనకి డిసీజ్ వచ్చే అవకాశమే లేదు. అవునా కదా? మనకి వ్యాధి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా స్టాగ్నెంట్ అయిపోతే.
సపోజ్ కొన్ని డెడ్ సెల్స్ ఉన్నాయి అంటే సెల్కి ప్రతిదానికి ఒక లైఫ్ టైం ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సెల్స్ కూడా అంతే, ఎప్పుడు కొత్తగా పుడుతూనే అంటే చస్తూనే ఉంటాయి. చచ్చిపోయిన సెల్స్ బయటికి పంపించలేకపోయింది అనుకోండి బాడీ, దాని లింఫాటిక్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. అసలు ఎంత అద్భుతం అంటే ఈ శరీర నిర్మాణం గురించి మీకు తెలుసుకుంటే మన శరీరాన్ని ఎంత అబ్యూస్ చేస్తున్నాము, ఎంత బాధేస్తుంది అనమాట. నాకైతే నిజంగా సంథింగ్ ఇన్సైడ్ మీ ఫీల్స్ వెరీ బ్యాడ్ ఎవరైనా ఎక్సర్సైజ్ చేయకపోతే. ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు మన కార్ని బైక్ని సర్వీసింగ్కి ఇస్తాం, రిపేర్ చేస్తాం, మన బాడీకి అసలు సర్వీసింగే చేయం, రిపేరే చేయం. 360 రోజులు 24 గంటలు ఈ కళ్ళు చూసి వాటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పాస్ చేస్తే ఏ రోజు వాటికి థ్యాంక్స్ చెప్పాం. ఎప్పుడు నలకపడింది అనుకోండి, బా ఏంటి కన్ను ఇలా విసిగిస్తున్నాను, అప్పుడు గుర్తిస్తాం దాన్ని. కానీ ఎన్నాళ్ళు మనకు అది ఎంత చేస్తే మనం గుర్తించాం. వాటికి మనం కృతజ్ఞతగా ఉండాలి. ప్రతి అంగానికి, అణువుకి, మీ బాడీలో ఉన్న ప్రతి అణువుకి కూడా మీరు చాలా కృతజ్ఞతగా ఉండాలి. ఆ కృతజ్ఞత భావం కూడా ఒక హార్మోన్ రియాక్షనే బాడీలో. మీరు కృతజ్ఞతతో రీప్లేస్ చేశారనుకోండి చాలా ఫీలింగ్స్ని బాడీలో, అసలు మీకు బ్లిస్ అనేది అక్కడే వచ్చేస్తుంది, ఇంకెక్కడ రాదు. మీరు సర్వసమర్పణ అయిపోతుంది అనమాట. కృతజ్ఞత భావం మీలో వస్తే మాత్రం అది అద్భుతం. శరీరంలో ఈ అమరిక ఎంత అంటే చిన్న రిపేర్ వస్తే కొన్ని లక్షలు పెట్టాల్సి వస్తుంది. కిడ్నీలో రిపేర్ వస్తే ఆ డయాలసిస్ చేయించి అది చేసినా చాలా టెంపరీ. సో ఇంత అద్భుతమైన ఈ అమరికని మనం కాపాడుకునే బాధ్యత మనదే, అవునంటారా? భగవంతుడు ఇచ్చిన ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని మనము ఎక్సర్సైజ్ చేయకనో ఏం చేయకనో మనం అబ్యూస్ చేసామనుకోండి, ఆ భగవంతుణ్ణి మనము నిరాకరిస్తున్నట్టే లెక్క. ఎందుకంటే దేహమే దేవాలయం, మీ లోపల రిసైడ్ అయ్యేది ఆత్మ. ఈ శరీరాన్ని ఆత్మ 3 కండిషన్స్లో వదిలి వెళ్ళిపోవాలనుకుంటుందట. ఒకటి, శరీరం బాగా రోగగ్రస్తమైనప్పుడు ఇంక ఆత్మకి శరీరంలో ఉండాలనిపించదు. ఇంకొకటి, యాక్సిడెంట్స్లో క్రష్ అయిపోయినప్పుడు కూడా ఆత్మ ఉండదు. ఇంకొకటి, ప్రాణశక్తి, జీవశక్తి కంటే ప్రాణశక్తి అంటే ఇప్పుడు ఇచ్చామరణం అంటారు వాటిని. అంటే ఈ బాడీని భరించలేనంత అటువంటి గొప్ప శక్తి, అంటే వాళ్ళు సాధువులు వాళ్ళు అనమాట. అప్పుడు వాళ్ళు ఇచ్చామరణం తీసుకుంటారు, అప్పుడు కూడా ఈ శరీరాన్ని ఆత్మ వదిలేసి వెళ్ళిపోతుంది. సో అంత అద్భుతమైన శరీరం, ఏది సాధించాలన్నా శరీరం ఉన్నప్పుడు మాత్రమే సాధించగలం. ప్రతిదీ కూడా ఒక కెమికల్ రియాక్షనే. మీరు ఆనందంగా ఉన్నారా, దుఃఖంగా ఉన్నారా, శరీరాన్ని కష్టపెట్టారా, స్ట్రెస్ తీసుకుంటే మీ శరీరాన్ని మీరు చాలా క్రష్ చేసేసుకుంటున్నట్టే, చాలా బాధ పెడుతున్నట్టే. మీకు నేను ఇంకా డీటెయిల్గా హార్మోన్స్ గురించి అసలు చెప్పట్లేదు, ఎందుకంటే అంత సైన్స్ చెప్పినా కూడా మీకు బోర్ కొడుతుంది, అర్థం కాదు. అందుకే జనరలైజ్ చేసి చెప్తున్నాను. అన్నీ కూడా సాధ్యమైనంత వరకు జనరలైజ్ చేసి, అసలు ఇలా నేను ఎప్పుడు చెప్పను, ఎక్కువగా సైన్సే మాట్లాడతాను. కానీ ఏంటంటే అంత సైన్స్ మీకు అవసరం లేదు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఆనందంగా ఉంటే ఎలా ఉంటుంది లోపల, ఎటువంటి అలజడి ఉండదు. బాగా ఒక న్యూస్ విన్నారు, ఒక బ్యాడ్ న్యూస్, మీకు ఇష్టం లేదో లేకపోతే అనుకుందో ఎక్స్పెక్ట్ చేయందో, లోపల అలజడి ఎలా ఉంటుంది? అలజడి పొందినప్పుడు మీ లోపల వచ్చే కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి, అవి హార్మోనల్ రియాక్షన్స్. ఆ రియాక్షన్ మీ శరీరాన్ని చాలా చెడు చేస్తుంది. కొంతసేపటికి అయ్యాక ఈ అద్భుతమైన శరీరం ఏం చేస్తుందంటే వీటన్నిటిని సర్దుకునేలా చేస్తుంది. ఎంత అద్భుతం! అది అలాగే ఉండిపోతే ఏం చేస్తాం మనం? శరీరం ఎప్పుడు ఇంక కుళ్ళుతూనే ఉంటుంది, అట్లా రోగగ్రస్తం అవుతూనే ఉంటుంది. కానీ శరీరం ఎంత అద్భుతం అంటే వెంటనే రిపేర్ చేసుకుంటుంది. మీరు కొంచెం టైం ఇచ్చి హాయిగా కళ్ళు మూసుకొని డీప్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయగానే రిపేర్ జరుగుతుంది. అయితే మెడిటేషన్లో కూర్చోగానే రిపేర్ అవుతుంది. రెస్ట్, నిద్రపోతే రిపేర్ జరుగుతుంది. ప్రతిదీ ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటాయి శరీరంలో, మీ ప్రమేయం లేకుండా. ఎంత అద్భుతమైన నిర్మాణం చూడండి, ఎంత అద్భుతమైన ఏమంటారు దీన్ని, పరికరం చూడండి. దీన్ని ఎంత బాగా చూసుకోవాలి మనం, చాలా మంచిగా చూసుకోవాలి. చూసుకోకపోతే ఫీల్ అవ్వాలా, మనం మంచిగా చూసుకోవాలి. సో ప్రతి రియాక్షన్, అందుకని వీలైనంత మట్టుకు రియాక్షన్ టైం తగ్గించుకోవాలి. మనం ప్రతిదానికి ఏం చేస్తాము, తొందరపడిపోయి రియాక్ట్ అయిపోతుంటాం. ఒక్క క్షణం ఆలోచించామనుకోండి ఏమవుతాం, రెస్పాండ్ అవుతాం. రియాక్షన్కి రెస్పాన్స్కి తేడా ఉంటుందా ఉండదా? మన కోపం వస్తుందని తెలుసు, మనం ఎలా బిహేవ్ చేస్తామని తెలుసు. మనం ఇలా బిహేవ్ చేస్తామని ఒక్క క్షణం మనం ఆగామనుకోండి ఏమవుతుంది, అది రియాక్షన్ అవుతుంది, రెస్పాన్స్ అవుతుంది. అది కూడా ఒక హార్మోన్ రియాక్షనే. వెంటనే రియాక్ట్ అయిపోయి పడిపోయారు అనుకోండి, వెళ్ళిపోయి గబగబా పరిచయం చేశారనుకోండి, అదేంటి మీ లోపల ఏమంటారు, స్టీరాయిడ్, కార్టికోస్టెరాయిడ్స్ రిలీజ్ అవుతాయి. దాన్ని కొంచెం ఆలోచించారనుకోండి, ఆ వ్యవస్థని మెల్లగా చేస్తే మీలో ఒక రకమైన శాంతి, ఒక రకమైన స్టెబిలిటీ వచ్చి మీరు ఇచ్చేది ఏమవుతుంది, రెస్పాన్స్ అవుతుంది. అప్పుడు మీరు చెప్పే డెసిషన్ వేరేగా ఉంటుంది, మీరు ఇచ్చే చర్య వేరేగా ఉంటుంది. చర్య ప్రతిచర్య అంటారు. సో
ప్రతిదీ కూడా హార్మోనల్ రియాక్షన్సే బాడీలో. ఈ హార్మోన్స్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చా? మన నేచరా, మన డిఎన్ఏయా? అంటే కొంతమంది అంటే వాడి తత్వం అంతే, వాడు అలాగే ఉంటాడు, ఆమె తత్వం అంతే, ఆమె అలా మారదు అని. కానీ మార్చచ్చు, మనం మారాలనుకుంటే మారచ్చు. ఎలా మారచ్చు? హార్మోన్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మన డిఎన్ఏనే మార్చుకోవచ్చు. ఎందుకంటే డిఎన్ఏలో చివర టీలోమేర్స్ని, అంటే అది మళ్ళీ సైన్స్ అవుతుంది, వాటిల్లో కనుక మనం చేంజ్ తెచ్చుకుంటే మన బిహేవియరల్ ప్యాటర్న్స్ అన్ని మార్చుకోవచ్చు. మనమే మారుంటాం కదా జీవితంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికీ మనం ఎంతో మారుంటాం. ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు ఉండం. ఎలా మార్పు వచ్చింది? మన జీన్స్ అయితే మనం మారం కదా. అది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ జీన్స్ బట్ ఆల్సో మన చుట్టుపక్కల పరిస్థితులు, మనం వాటిని రిసీవ్ చేసుకునే విధానం, వాటికి మనం రెస్పాండ్ అయ్యే విధానము, వాటిని మనం చూసే విధానం వల్ల మనలో మార్పులు వస్తాయి. అక్కడ పరిస్థితి మారదు. ఒక సిచ్యువేషన్ ఉందనుకోండి, సిచ్యువేషన్ అంతే, దానికి అయ్యే రెస్పాన్స్ అనేది మనలో ఏర్పడుతుంది. ఫస్ట్ మనం రెస్పాండ్ అయ్యే విధానంలో మన చర్య ఉంటుంది. అవునా కదా? అదే సిచ్యువేషన్ ఒకరికి చాలా మామూలుగా అనిపించవచ్చు, ఒకరికి చాలా క్రిటికల్గా అనిపించవచ్చు, ఒకరికేమో ఏంటి దీనికి ఎంత బాధపడుతున్నారో అనిపించవచ్చు. సిచ్యువేషన్ అదే కదా. ఇక్కడ ఎవరు మారుతున్నది? చూసే విధానంలో మారుతుంది. ఈ విధానం అంతా ఎవరి వల్ల వస్తుంది? మళ్ళీ మనలో ఉండే కెమికల్ రియాక్షన్స్ వల్ల వస్తుంది. సో వీ కెన్ వెరీ వెల్ ఆల్టర్ దీస్ కెమికల్ రియాక్షన్స్. బాడీలో జరిగే ప్రతిదాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆసనాలతో శరీరాన్ని గట్టిగా ఘటంలాగా, కుండలాగా, కాల్చిన కుండలాగా చేసుకుని, ప్రాణశక్తిని ప్రాణాయామంతో ఇంప్రూవ్ చేసుకొని, సర్క్యులేషన్ పెంచుకొని, ప్రతి అవయవానికి ఎక్కడెక్కడ ఎంత చేరాలో అంత రక్తం చేరేలాగా చేసుకోగలం. మనం చేసుకునే బాధ్యత కూడా మనదే. చేసుకున్న తర్వాత అప్పుడు మీరు మెడిటేషన్ చేసుకుంటున్నారంటే ఎనర్జీ లెవెల్స్ అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి, డెఫినెట్గా బ్యాలెన్స్ అవుతాయి. అప్పుడు ఇంకా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాదు. మీ పర్సెప్షనే మారిపోతుంది. ఇంకా మీకు ఈ చక్రాలన్నీ మీ గ్లాండ్స్తో కనెక్ట్ చేసి చెప్పాను కదా. మీకు సంజయ్ శాస్త్రి మీ క్లాస్ తీసుకున్నాడని నాకు తెలీదు, తను చెప్పుంటాడు. ఒక్కొక్క గ్రహానికి కూడా కనెక్ట్ అయి ఉంటాయి ఇవి. ఒక్కొక్క చక్రం ఒక్కొక్క గ్రహానికి కనెక్ట్ అయి ఉంటాయి. సో గ్రహాలు ఎవరైతే యోగా, నేను పర్సనల్గా 13 ఇయర్స్ నుంచి యోగా టీచ్ చేస్తున్నాను కదా. కష్టాలు బాధలు ఎవరికి రావని కాదు, వాటి చూసే పర్సెప్షన్లో మార్పు ఉంటుంది, అవి వచ్చే ఇంటెన్సిటీలో మార్పు ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ గ్రహాల ఎనర్జీస్ అన్నీ కూడా బాడీలో బ్యాలెన్స్ అయిపోతాయి. సో కొంతమందికి అంటారు కదా శనిగ్రహం నీచే ఉండింది, లేకపోతే కేతు బాగాలేదు, రాహు బాగాలేదు, అందుకే టైం బాగలేదని. అసలు ఇలాంటివన్నీ కూడా చాలా లైటర్ నోట్లో వెళ్ళిపోతాయి యోగా ప్రాణాయామ ధ్యానం చేసే వాళ్ళకి. ఎందుకంటే ఎనర్జీ దగ్గర, చక్రాస్ దగ్గర ఎనర్జీస్ బ్యాలెన్స్ అయిపోతాయి, బాడీ అంతా ఒక అలైన్మెంట్లోకి వస్తుంది, ఎనర్జీ అలైన్మెంట్ ఉంటుంది, మీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, యూనివర్సల్ ఫ్రీక్వెన్సీగా మారుతుంది. మన టీవీ యాంటెన్నా ఎట్లాగైతే రిసీవ్ చేసుకుంటుందో సిగ్నల్స్ని, మీరు మీ శరీరం రిసీవ్ చేసుకునేలాగా మీ బ్రెయిన్ని ఓపెన్గా పెట్టుకొని, ఓపెన్ మైండెడ్నెస్తో ఉండి మీరు కనుక ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకుంటే, యూనివర్సల్ ఫ్రీక్వెన్సీతో మీ ఫ్రీక్వెన్సీ కనుక మ్యాచ్ అవుతే ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్ ఫర్ గుడ్. అన్నీ మంచి జరుగుతుంది, అంత మంచి జరుగుతుంది. మన ఆలోచన అంత పాజిటివ్గానే ఉంటుంది. మీరు ఏ విత్తనం వేస్తే అదే మొక్క వస్తుంది. అవునా? మీరు పాజిటివ్ ఆలోచన యూనివర్స్లో పెడితే మీకు వచ్చేది పాజిటివ్గా ఉంటాయి. మీకు 100% నమ్మితే 100% పని అయిపోతుంది. 100%లో 1% డౌట్ ఉన్నా కూడా అవ్వదు. ఎందుకంటే నెగిటివ్ ఆలోచన ఉందనుకోండి, మీరు ఏ విత్తనం వేస్తే అదే వస్తుంది. యూనివర్స్ అలా ఏది ఎక్కడికి తిరిగిపోదు. ఒక రాయి నీళ్ళల్లో వేస్తే ఆ అలలు, ఆ నది అంతా కూడా కదిల్చినట్టుగా యూనివర్స్లో మీరు ఏ విత్తనం వేస్తే అదే మీకు తిరిగి వస్తుంది ఖచ్చితంగా. సో అందుకని థింక్ పాజిటివ్. థింక్ పాజిటివ్ అనే దానికి కూడా మళ్ళీ హార్మోన్సే కారణం. మీరు పాజిటివ్గా థింక్ చేయడానికి హార్మోన్సే కారణం, మీకు పాజిటివ్ థింకింగ్ రావడానికి హార్మోన్సే కారణం, నెగిటివ్ థింకింగ్ రావడానికి హార్మోన్సే కారణం. సో మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా వీలైనంత పాజిటివ్గా ఉంచుకుంటూ, వీలైనంత పర్సెప్షన్ మార్చుకుంటూ, నిదానంగా మిమ్మల్ని మీరే సర్దుకోవాలి. ఎవరు సర్దినా మనం సర్దుకోం. అందరికి తెలిసింది, అందరు పెద్దవాళ్ళు ఉన్నారు కూడా. సో మనకు తెలుసు మనమే వీఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్, ఉద్ధరేది ఆత్మానం, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. కాబట్టి మనకు తెలుసు ఎవరు. సో కొంచెం సేపు అట్లా కంట్రోల్లో పెట్టుకొని మన భావోద్వేగాల్ని ఆలోచిస్తే హార్మోనల్ రియాక్షన్స్ అన్నీ కూడా కొద్ది రోజులకి మనకి పట్టు వస్తుంది, మన శరీరం మీద, మన సర్క్యులేషన్ మీద, మన బాడీ మీద. అప్పుడు అన్ని హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా పనిచేస్తాయి. ఒకవేళ ఆల్రెడీ ఎవరికైనా ఇంబ్యాలెన్స్ ఉంటే ప్లీజ్ డూ ఎక్సర్సైజ్. అంటే యోగా బెస్ట్ చెప్తున్నాను. ఏది లేకపోతే ఏదో ఒకటి చేయండి, నడవండి, పరిగెత్తండి,
వేలాడండి, ఏదైనా పట్టుకొని వేలాడండి, ఏదో ఒకటి చేయండి, డూ సంథింగ్. బ్రీదింగ్ చేయండి. బ్రెత్ సరిగా చేస్తున్నారో లేదో చెక్ చేసుకోండి. దయచేసి చెస్ట్ బ్రీదింగ్ చేయొద్దు. అంటే ఓన్లీ అప్పర్ లంగ్స్ని వాడద్దు. మీరు ఇక్కడ పొట్ట వరకు బ్రెత్ తీసుకుంటున్నారు అంటే పొట్టలోకి తీసుకోరండి. పొట్ట ఉబ్బి అకామిడేట్ చేస్తుంది లంగ్స్కి స్పేస్ ఇవ్వడానికి, అంతే. అంతేగాని మీరు పొట్టలోకి బ్రీదింగ్ తీసుకోరు. అంటే మీ ఆ పొట్ట ఏం చేస్తుందంటే విల్ ఎక్స్పాండ్, ఇన్ఫ్లేట్ టు అకామిడేట్ ద లంగ్స్ టు ఎక్స్పాండ్ అనమాట. నింపాలి కదా లంగ్స్లోకి గాలిని, పొట్ట అకామిడేట్ చేస్తుంది, అంతేగాని పొట్టలోకి తీసుకోరు. ఇక్కడ వరకు ఎందుకు తెలుస్తుందంటే ఈ లంగ్స్ అంతా నిండి లోవర్ లోబ్స్ వరకు వెళ్తే మీకు కింద వరకు తెలుస్తుంది. డయాఫ్రమ్ మూమెంట్స్ వల్ల మీకు తెలుస్తుంది. సో అందరూ ప్లీజ్ చెక్ యువర్ బ్రెత్. కళ్ళు మూసుకొని మీరు ఒక్క క్షణం మీరు బ్రెత్ ఎక్కడ వరకు తీసుకుంటున్నారో చెక్ చేసుకోండి. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. ఏమి మీరు తీసుకోవద్దు, వదలొద్దు. న్యాచురల్గా జరిగే బ్రెత్ని ఎక్కడ వరకు వెళ్తుందో గమనించండి, అంతే. నేను అడుగుతాను, అప్పుడు మీరు కనీసం వీడియోలో ఆన్ చేసిన వాళ్ళు ఆన్సర్ చేద్దరు. కానీ ఓకే, న్యాచురల్గా జరిగేదాన్ని గమనించమన్నాను. ఎంతమందికి కింద వరకు తెలుస్తుంది, నేవల్ వరకు, నాభి వరకు తెలుస్తుందండి మేడం మీకు? నావల్త్ గారు మీకు, సార్ ఉదయ భాస్కర్ గారు తెలుస్తుందా సార్? అంటే చేతులతో చెప్పండి, మీరు మ్యూట్ చేసుకోలేరు. ఓకే, గుడ్. మీకు మేడం లలిత గారు? మాట వినపట్లేదండి. ఏంటండి? ఛాతీ కింది భాగం వరకు తెలుస్తుంది. అంటే ఇంకొంచెం లెంత్ చేయాలి బ్రెత్ మీరు.